హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క ప్రొడక్ట్స్ని వాట్సాప్ మెసేజెస్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ ద్వారా, అదేవిధంగా ఫేస్బుక్ డిఎమ్స్ ద్వారా మీరు స్టిల్ మీ యొక్క ప్రొడక్ట్స్ని సేల్ చేస్తుంటే మీరు లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ టైంని వేస్ట్ చేస్తున్నట్టని మనం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ ప్రొడక్ట్స్ లైక్ బుక్స్ అవ్వచ్చు, లేకపోతే ఫిజికల్ ప్రొడక్ట్ లైక్ క్లాత్స్, షర్ట్స్ అవ్వచ్చు, సారీస్ అవ్వచ్చు, పికిల్స్ అవ్వచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ యొక్క ప్రొడక్ట్స్ని ఎఫెక్టివ్గా సేల్ చేయడానికి మనకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ కామర్స్ వెబ్సైట్. సో మనం ఒక ఈ కామర్స్ వెబ్సైట్ సెటప్ చేసుకుని ఆ ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా ఎవ్రీథింగ్ ఆటోమేషన్లో మనం చేసుకోవచ్చు. ఈ కామర్స్ వెబ్సైట్లు ఏంటంటే మన దగ్గర ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, సపోజ్ మీ దగ్గర ఒక 50 ప్రొడక్ట్స్ ఉన్నాయి, లేదా 10 ప్రొడక్ట్స్ ఉన్నాయి, 200 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ అన్ని ప్రొడక్ట్స్ని మనం మన యొక్క వెబ్సైట్లో ప్లేస్ చేసుకోవచ్చు. వన్స్ ఈ ప్రోడక్ట్స్ మన వెబ్సైట్లో ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ పర్టికులర్ వెబ్సైట్ని మనం మార్కెటింగ్ చేసుకుంటాం, లైక్ యాడ్స్ ద్వారా అవ్వచ్చు. సో డిఫరెంట్ ఆప్షన్స్ ద్వారా మనం ఈ యొక్క పర్టికులర్ వెబ్సైట్ని అడ్వర్టైజ్ చేసుకుంటాం. సో వన్స్ మన వెబ్సైట్కి వచ్చిన విజిటర్స్ ఏ ప్రోడక్ట్ కావాలనుకుంటే ఆ ప్రోడక్ట్ని కార్ట్కి యాడ్ చేసుకుని, సో పేమెంట్ కూడా వెబ్సైట్లోనే కస్టమర్స్ వెబ్సైట్లో లైక్ రేజర్ పే ద్వారా కానీ, ఇన్స్టామోజో, సో ఇవి పేమెంట్ గేట్వేస్. ఓకే, రేజర్ పే కానీ, ఇన్స్టామోజో కానీ, లేకపోతే మన క్యాష్ ఫ్రీ కానీ, పేయూ ఇండియా కానీ, ఇలా డిఫరెంట్ మీకు ఏది అప్రూవల్ వస్తే, సో అది మీకు ఏది సూటబుల్ అనిపిస్తే ఆ పర్టికులర్ నెట్వర్క్ తోటి మేము వచ్చి ఇక్కడ యూజర్ వచ్చేటప్పటికి డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్లో పేమెంట్ అనేది చేయొచ్చు. యూపీఐ ద్వారా చేయొచ్చు, అంటే ఫోన్పే, పేటిఎం, యూపీఐ ద్వారా చేయొచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, లేదా క్రెడిట్ కార్డు ద్వారా చేయొచ్చు, లేదా డెబిట్ కార్డు ద్వారా కూడా ఆ యూజర్స్ కస్టమర్స్ అన్నవారు పేమెంట్ చేసి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అన్నది వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో వన్స్ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్న వెంటనే మనకి పేమెంట్ అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ ఆర్డర్ అనేది మనకి మెయిల్ కానీ, లేకపోతే మనకు వెబ్సైట్, మీరు వెబ్సైట్ అనేది వర్డ్ ప్రెస్తో బిల్డ్ చేయించుకుంటే, సో వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్లోకి ఆర్డర్స్లో వచ్చేస్తుంది. సో వన్స్ ఆర్డర్స్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పేమెంట్, పెట్టుకున్న ప్రోడక్ట్, అదేవిధంగా వాళ్ళ అడ్రస్, ఎవ్రీథింగ్ వస్తుంది. కాబట్టి మనం ఏ షిప్పింగ్ పార్ట్నర్తో మనం టైఅప్లో ఉన్నాం, ఆ షిప్పింగ్ పార్ట్నర్కి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది మనం సెండ్ చేస్తే ఆ పర్టికులర్ షిప్పింగ్ పార్ట్నర్ అన్నవారు సో మన యొక్క ప్రోడక్ట్ని డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఇది అంతా ఏంటంటే మనం ఒక ఆటోమేషన్లో, అంటే ఇప్పుడు మీరు ఒక వాట్సాప్ తీసుకోండి. సో ఇప్పుడు మీ యొక్క దగ్గర ఒక 200 ప్రోడక్ట్స్ ఉన్నాయి. 200 ప్రోడక్ట్స్లో పర్టికులర్ ప్రోడక్ట్ మీరు వాట్సాప్ ద్వారా షేర్ చేయాలనుకుని ఏం చేయాలి అప్పుడు మీరు? సో ఈ 200 ప్రోడక్ట్స్ వచ్చి, ఈ 200 ప్రోడక్ట్స్ కస్టమర్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ అని అడుగుతారు. ప్రతి క్వశ్చన్కి మీరు మాన్యువల్గా రిప్లైస్ ఇస్తూ ఉండాలి. సో ప్రైసెస్ కూడా నెగోసియేషన్స్ ఉంటాయి. మళ్ళీ ప్రైస్ డిఫరెంట్ మీకు ఫిక్స్, అంటే ఇప్పుడు వాట్సాప్ డిఎం ద్వారా ఏంటంటే ఇట్స్ కామన్. ఓకే, ఏ విధంగా మీరు లాట్ ఆఫ్ మాన్యువల్ వర్క్ అన్నదే ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా కస్టమర్ కూడా మీకు గంట సేపు 2 గంటల సేపు కూర్చొని మీతో స్టార్ట్ చేయాలంటే, సో వాళ్ళు కూడా టైం అన్నది వాల్యుబుల్ టైం కాబట్టి, సో వాళ్ళు కూడా అంత టైం ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండదు. సో కాబట్టి ఏంటంటే, సో మీ యొక్క బిజినెస్ని ఆటో పైలట్ మీద బెస్ట్ ఆప్షన్లో మీ యొక్క ప్రొడక్ట్స్ని కస్టమర్కి సేల్ చేద్దాం అనుకుంటే మనకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ కామర్స్ వెబ్సైట్. సో చాలామంది అంటే ఈ కామర్స్ వెబ్సైట్ అంటే మనకు భారీగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. సో ఇందులో మీకు ఈ కామర్స్ వెబ్సైట్లో ఇన్వెస్ట్మెంట్ అన్నది మీకు ఎఫోర్డబుల్ అని ఉంటుంది. సో మీ బయట స్టోరు, రెంట్లో, ఇవన్నీ వాటితో పోల్చుకుంటే మీకు ఇది అఫోర్డబుల్ ఆప్షనే. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ కామర్స్ వెబ్సైట్ స్టార్ట్ చేయాలంటే మీరు చేయవలసింది ఏంటంటే ఒక డొమైన్ తీసుకోవాలి, వెబ్ హోస్టింగ్ తీసుకోవాలి. మీరు వెబ్సైట్ నేను హైగా రికమెండ్ చేసేది అంటే వర్డ్ ప్రెస్తో బిల్డ్ చేయించుకోండి. సో ఎప్పుడైతే మీరు కోడింగ్ కాకుండా వర్డ్ ప్రెస్ ద్వారా, స్పెసిఫిక్గా వర్డ్ ప్రెస్ ద్వారా బిల్డ్ చేయించుకుంటే మీ యొక్క ప్రొడక్ట్స్ అవ్వచ్చు, ఈ ఆర్డర్స్ ఇవన్నీ కూడా మీరంతా మీరే మేనేజ్ చేసుకోవచ్చు. ఏంటంటే మీకు ఒక డాష్ బోర్డ్ అనేది వస్తుంది. ఓకే, ఆ డాష్ బోర్డ్లోకి లాగిన్ అయిపోయి మీరు ఆ డాష్ బోర్డ్లో ఆర్డర్స్ అవ్వచ్చు, న్యూ ప్రొడక్ట్స్ అడిషన్స్ అవ్వచ్చు, లేదా ప్రైస్ అప్డేట్స్ అవ్వచ్చు. సో ఎవ్రీథింగ్ కూడా మీరు ఆ డాష్ బోర్డ్ ద్వారా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే మీ యొక్క వెబ్సైట్ని వర్డ్ ప్రెస్ ద్వారా బిల్డ్ చేయించుకోండి. సో వర్డ్ ప్రెస్ ద్వారా బిల్డ్ చేయించుకుంటే మనకు వర్డ్ ప్రెస్ అనేది ఓపెన్ సోర్స్ ఫ్రీ ప్లాట్ఫామే. కాకపోతే ఆ వర్డ్ ప్రెస్ని మనం హోస్ట్ చేసుకోవాలనుకుంటే మనం ఒక డొమైన్ నేమ్, ఒక వెబ్ హోస్టింగ్ తీసుకోవాలి. సో మనం ఒక రెప్యూటెడ్ కంపెనీస్ నుంచి 2 తీసుకొని లింకప్ చేసుకొని మనం సో వెబ్సైట్ డెవలప్మెంట్ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు వన్ టైం కాస్ట్, అంటే ఇనీషియల్గా డెవలపర్ అన్నవారు ఆ పర్టికులర్ కాస్ట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో మీకు 2 వీక్స్ నుంచి 1 మంత్లో డెవలప్మెంట్ అనేది అయిపోద్ది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదేంటంటే వన్ టైం కాస్ట్, అంటే మీరు ఇనిషియల్గా పెట్టుకుంటారు. తర్వాత నుంచి ఏంటంటే మీరే మేనేజ్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్. మీరు ఏంటంటే వీక్లీ వన్స్ లేదా డైలీ అన్నది బ్యాకప్స్ కూడా మీరు సైడ్ బ్యాకప్స్ కూడా మీరు ఆటోమేషన్లో, అంటే ఆటోమేటిక్గానే మీ యొక్క బ్యాకప్ అన్నది ఎక్స్టర్నల్ లైక్ గూగుల్ డ్రైవ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఎక్స్టర్నల్ లైక్ అమెజాన్ S3 కావచ్చు, ఇలా మీరు బ్యాకప్ అనేది ఆటోమేటిక్గా ఇలా మీరు పెట్టుకుంటే ఇన్ కేసు ఏ టైంలోనే సరే మీ సైట్లో ఎర్రర్స్ వచ్చినా, లేదా ప్లగ్ఇన్స్ వల్ల డిఫరెంట్ సైట్ క్రాష్ అయినా,
అయినా సో డిఫరెంట్ వాటిలో ఎర్రర్స్ వచ్చాయి అనుకోండి, మీరు సింగిల్ క్లిక్లో మీ యొక్క సైట్ని ఈజీగా రీస్టోర్ అనేది చేసుకోవచ్చు. మనకి ఏంటంటే ఇందులో ఎవ్రీథింగ్ అన్నది యూజర్ ఫ్రెండ్లీ. సో వర్డ్ ప్రెస్లో వచ్చేటప్పటికి యూజర్ ఫ్రెండ్లీ, అదేవిధంగా మీ యొక్క వాల్యుబుల్ టైం వాల్యుబుల్ టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఒకటి రెండు ప్రోడక్ట్లు అయితే ఓకే. సో ఈ వాట్సాప్ మెసేజ్తోని ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్లో 1-2 ప్రోడక్ట్లు అయితే యూ కెన్ మేనేజ్. బట్ 10 ప్రోడక్ట్స్, 50 ప్రోడక్ట్స్, 200 ప్రోడక్ట్స్, 1000 ప్రోడక్ట్స్, ఇటువంటి కేసులు ఏంటంటే మీరు మాన్యువల్గా మేనేజ్ చేయడం అనేది డిఫికల్ట్. మీరు ఎంత టీంని పెట్టుకున్నా సో ఆ టీంకి పెట్టే అమౌంట్ ఏదో మీరు వెబ్సైట్కి పెట్టుకుని ఎవ్రీథింగ్ ఆటోమేషన్లో ఫాలో అప్ అవుతే మీకు బెటర్ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ అవుతుంది. సో మీ యొక్క బిజినెస్కి మీ యొక్క బిజినెస్ మీ యొక్క ప్రొడక్ట్స్ ఎఫెక్టివ్గా సేల్ చేయడానికి లైక్ సారీస్ అవ్వచ్చు, షర్ట్స్ అవ్వచ్చు, పికిల్స్ అవ్వచ్చు, వేరే ఫుడ్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు. సో వీటికి నేను ఎండ్ టు ఎండ్ అనేది మీకు గైడ్ చేసి ఒక బెస్ట్ సొల్యూషన్ అయితే మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. సో కింద డిస్క్రిప్షన్లో నాకు వాట్సాప్ లింక్ అన్నది ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి మీరు నాకు మెసేజ్ చేస్తే సో మీతో ప్రాజెక్ట్ డిస్కస్ చేసి డొమైన్, హోస్టింగ్ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుని సో మీ బేస్డ్ ఆన్ బిజినెస్ మీరు ఎటువంటి లైసెన్సెస్ తీసుకుంటే మనకి పేమెంట్ గేట్వే అన్నది మనకి అప్రూవల్ అవుతుంది. ఎవ్రీథింగ్ అనేది మనం డిస్కస్ చేసుకుని ప్రాజెక్ట్ అనేది ముందుకు తీసుకెళ్ళచ్చు. ఓకే, థ్యాంక్ యూ.